హలో నమస్తే మామ, ఎట్లున్నారు అందరూ? నేనైతే రీసెంట్గా ఐప్యాడ్ ప్రో M4 2024 వర్షన్ ఆర్డర్ చేసిన 11 ఇంచ్ది. ఇది నాకు ఇప్పుడే డెలివరీ అయ్యింది. అన్బాక్స్ చేసి మీకు చూపిద్దామని ఓపెన్ చేస్తున్నా. బేసిక్గా ఇది ఎందుకు కొంటున్నా అంటే నేను ఐఫోన్లో ఆడుతుంటే బ్యాటరీ హెల్త్ దెబ్బేస్తుంది. ఇంకా ఇట్లా బ్యాటరీ హెల్త్ కూడా ఉండట్లేదు కాబట్టి ఇంకా ఐప్యాడ్ అయితే బుక్ చేసేసుకున్నా, వచ్చేసింది. ఇది రాగానే మనకి ఓపెన్ చేద్దామని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టా. ఓపెన్ చేస్తున్న కత్తి తీసుకొని బాగా సతాయించింది ప్లాస్టిక్ కవర్ అయితే. ఫైనల్గా దీన్ని అయితే ఓపెన్ చేసా. ఆ తర్వాత ఇప్పుడైతే మనం మెయిన్ బాక్స్ చూద్దాం. మెయిన్ బాక్స్ మీద మంచిగా ఇచ్చిండు మన ప్రోడక్ట్ డీటెయిల్స్ అండ్ డెలివరీ లొకేషను అవి ఇవి అన్నీ. వెనకిలా మనకి స్మూత్గా పీల్ ఆఫ్ చేసి హెల్ప్ చేస్తే సూపర్ ఉంటుంది అసలు. యాపిల్ ప్రొడక్ట్స్లో ఇదే నెంబర్ 1. తర్వాత మన లోపలైతే సెక్యూర్ ప్యాకేజింగ్లో మన ఐప్యాడ్ ప్రో M4 2024 వర్షన్ వచ్చేసింది. దాన్ని బయటికి తీద్దాం. ఇప్పుడు దీన్ని పక్కన పడదింగి దీన్ని చూద్దాం. బాగా సేఫ్టీ ర్యాపింగ్ పెట్టేసి ఇచ్చాడు మనోడు మనకి. తర్వాత దాన్ని కూడా కస చించి పారదింగితే సరిపోద్ది. బాగా సెక్యూరిటీ ఇంపార్టెంట్ వీలో, అందుకే మనం యాపిల్ నెంబర్ 1 సెక్యూరిటీలో. అది ఐఫోన్ అయినా దీనిలో డెలివరీ ప్యాకేజీలైనా సరే. కానీ ఇప్పుడు చూద్దాం మెయిన్ ఇది మన స్టార్ ఆఫ్ ది షో. దీన్ని కూడా చిన్నగా అన్బాక్స్ చేద్దాం. దీన్ని వెనకలు తిప్పితే మన ప్రోడక్ట్ నేము, మోడల్ నెంబరు, స్టోరేజు అవి ఇవి అన్నీ ఉంటాయి. ఆ తర్వాత మనం దీన్ని చిన్నగా స్ట్రాప్స్ పీకి పాడదబ్బాలి. అస్సలు ఆ స్ట్రాప్స్ పీకే ఫీలింగ్ ఉంటుంది మామ, వేరే లెవెల్. నా మోస్ట్ ఫేవరెట్ అంటే ఇది అన్బాక్సింగ్లో. ఆ తర్వాత మనం బాక్స్ ఓపెన్ చేద్దాం చిన్నగా. బాక్స్ రానంటుంది. తర్వాత చిన్నగా పీకేసి దాన్ని ఒక మూల పెట్టేసి ఇప్పుడు మన మెయిన్ ఐప్యాడ్ చూద్దాం. ఇది మన ఐప్యాడ్ 11 ఇంచెస్ది. అది 13 ఇంచెస్ కూడా ఉంది, కానీ దానికి ఎందుకులే 2 ఇంచులు పెంచేసి వాడు 30,000 పెంచాడు మా రేట్. అందుకే నేను 11 ఇంచెస్ బుక్ చేసుకున్నా. దీన్ని ఓపెన్ చేసి స్మూత్గా మన ఐప్యాడ్ వస్తుంది. డార్క్ బ్లాక్ కలరు. డార్క్ బ్లాక్ పర్లేదు, కొంచెం బాగుంటుందని తీసుకున్నా. ఆ తర్వాత చూసారుగా ఎంత స్లిమ్ ఉందో. 5.3 mm 5.4 mm అంతే. దీని వెనకలైతే కొంచెం నా పేరు ఎన్గ్రేవింగ్ చేయించుకున్నా బాగుంటుందని. ఇప్పుడైతే మనం దీన్ని పవర్ ఆన్ చేద్దాం. పైన ఉంటుంది దీనికి పవర్ బటన్, లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోద్ది. ఇంకా వచ్చేసింది మన యాపిల్లో, మామూలుగా ఉండదు. తర్వాత ఈ పేపర్లు పక్కన పడేసి మన పని మనం చూసుకోవడమే. అది ఆన్ అయిన వరకు వెయిట్ చేయాలి. దీంట్లో బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే దీంట్లో ఏమి ఇచ్చాడు, ఒక చార్జర్ ఇచ్చాడు, ఒక కేబుల్ ఇచ్చాడు. అమ్మ చాలేరా నైనా, చార్జర్ ఇచ్చినాడు. చార్జర్ కోసం మళ్ళీ 2,000 పక్క పెట్టాల్సి వస్తుండే. మన ఐప్యాడ్ అయితే ఆన్ అయిపోయింది. దీన్ని అన్ని లోపల పెట్టేద్దాం. సో ఇది మన వ్లాగ్ అయితే ఐప్యాడ్ అన్బాక్సింగ్ది. దీనిలో నుంచే ఇంకా లైవ్ చేద్దాం మనం, పబ్జీ లైవ్ కానీ వేరేటివి ఏమేమి గేమ్లు ఉన్నా. సరే ఈ రోజుకైతే ఇదే, మళ్ళీ వెళ్ళొస్తాను. టట్టా బాయ్ బాయ్.